హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీ బేక్ హౌస్. ఈరోజు నేనైతే మీ అందరి కోసం బాలామృతం కేక్ని ఎలా చేయాలో చెప్తాను. సో మనం దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 2 కప్స్ బాలామృతం పౌడర్ని యాడ్ చేసుకొని దాంట్లోకి 1/4 కప్ షుగర్ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో బాలామృతంలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. ఆ 1/4 కప్ కూడా యాడ్ చేసిన తర్వాత ఫైన్ పౌడర్ కింద మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తాం. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తాం. 3 కలిసేటట్టు కలుపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి మనం. తర్వాత ఒక బౌల్లోకి 2 ఎగ్స్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం అలాగా బీటర్తోని స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అలా మన ఎగ్ని బీట్ చేసుకుంటూ ఉండాలి. ఫోమీ కన్సిస్టెన్సీ రావాలి ఎగ్ అనేది మనకి. ఇప్పుడు కొంచెంసేపటికి అలా ఫోమీ కన్సిస్టెన్సీ వస్తుంది మీరు చేసి కొద్దిగా. చూడండి, ఇప్పుడు ఎగ్ అనేది అలాగా ఫోమీ కన్సిస్టెన్సీ రావడం స్టార్ట్ అయింది. ఇది ఇలాగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు బీట్ చేసుకోవాలి ఎగ్ అనేది. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తాం. దీన్ని కూడా మనం బీట్ చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీ యాడ్ చేస్తాం. గీ యాడ్ చేస్తే మీ కేక్ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే గీ యాడ్ చేశాను 3 టేబుల్ స్పూన్స్. దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి మనం. తర్వాత ముందుగా మనం పెట్టుకున్న బాలామృతం మిక్చర్ని గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. మీరు అలాగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బీట్ చేయడం వల్ల ఏంటంటే బాలామృతం అనేది కొంచెం అలాగా టైట్గా అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ టైంలో 1/2 కప్ మిల్క్ అనేది గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మీరు. సో దట్ మనకి కొంచెం బ్యాటర్ అనేది లూజ్ అవుతుంది. 1/2 కప్ మిల్క్ యాడ్ చేయాలి కొంచెం కొంచెం. ఈ ప్రాసెస్ తర్వాత నేనైతే 1/2 kg కేక్ కాబట్టి 6 ఇంచ్ టిన్లోని బటర్ పేపర్ వేసి ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్నాను. బటర్ పేపర్ ఆల్రెడీ ప్లేస్ చేసాను. తర్వాత ఈ బ్యాటర్ అంతా రెడీ అయిపోయినాక మనం స్టవ్ మీద మనం పెట్టేయడం. ఓవెన్ అయితే ఓవెన్, స్టవ్ అయితే స్టవ్లోకి. మీరు ఈ కేక్ అయితే 30 మినిట్స్ బేక్ చేయాలి. ముందుగా మీరు ప్రీహీట్ ఒక 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ బేక్ చేయాలి. ఈ టైంలోనే మీకు ఇష్టమైన ఆల్మండ్స్ కానీ క్యాష్యూస్ కానీ మీ కస్టమైజేషన్ ప్రకారం పెట్టుకోండి. మన కేక్ అయితే చూడండి ఇప్పుడు చాలా ఫ్లఫీగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.